హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనం జిల్లాలో ముఖ్య సమాచారం చూడబోతున్నాం. మరి ఈ వీడియోలో మనం కంప్లీట్గా నెల్లూరు జిల్లా గురించి, నెల్లూరు జిల్లాకు మరొక పేరు ఏమంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఈ జిల్లా గురించి మొత్తం సమాచారం, ఏ నదులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, జే ట్యాక్స్ ఏమైనా ఉన్నాయా, ఎటువంటి ముఖ్య దేవాలయాలు ఉన్నాయి, బీచ్లు ఏమైనా ఉన్నాయా, ఈ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్గా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకు వివరించబోతున్నాం అనమాట. మరి చూస్తే ఇక్కడ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్, ఇది మనకు ఇటువంటి ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో మనకు ఇక్కడ వస్తుంది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఓకేనా, ఇక్కడ వచ్చే మనకు బే ఆఫ్ బెంగాల్ వస్తుంది, బే ఆఫ్ బెంగాల్. సో బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ తిరుపతి జిల్లా వస్తుంది. ఎందుకంటే గతంలో తిరుపతి జిల్లా వచ్చేసి మనకు ఉండేది కాదు, చిత్తూరు జిల్లా కింద ఉండేది. అప్పుడు మనకు సముద్రం ఉండేది కాదు. ఎప్పుడైతే ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి కొంత భాగం తెచ్చి తిరుపతిలో కలిపినామో అప్పుడు తిరుపతి జిల్లాకు కూడా సముద్రం రావడం జరిగింది. సో ఇది మనకు గుర్తించాల్సి ఇక్కడ మనకు. అయితే ఎప్పుడైతే తిరుపతి జిల్లా విడిగిపోయిందో ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా తిరుపతి జిల్లాకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. లైక్ మనకు సరస్సు అయితేనేమి, పులిగాడ సరస్సు అయితేనేమి, మరియు శ్రీహరికోట అయితేనేమి, ఇవి మనకు తిరుపతి జిల్లాకు రావడం జరిగింది. దీన్ని గమనించాలి మనం. అంటే మనకు తిరుపతి జిల్లాకు సముద్రం ఉంది, అదే మాదిరిగా నెల్లూరు జిల్లాకు కూడా సముద్రం ఉందని గమనించండి. మరి చూస్తే ఇక్కడ దీని యొక్క జిల్లా కేంద్రం అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు ముఖ్య కేంద్రం ఏమంటే హెడ్ క్వార్టర్స్ అంటే మనకు నెల్లూరు. దీనికి సరిహద్దు జిల్లాలు ఏమున్నాయంటే మనకు చూస్తే ఇక్కడ తిరుపతి జిల్లా, ఎందుకంటే నెల్లూరు నుంచి కొంత భాగం వచ్చి తిరుపతిలో యాడ్ కావడం జరిగింది కాబట్టి. తర్వాత ప్రకాశం జిల్లా ఉంది, అన్నమయ్య జిల్లా ఉంది, వైఎస్ఆర్ కడప జిల్లా. ఈ యొక్క 4 జిల్లాలతో ఇది సరిహద్దు పంచుకుంటూ ఉంది. మరి ఏ రాష్ట్రంతో సరిహద్దు పంచుకోవడం లేదు. సో గతంలో అయితే మనకు నెల్లూరు జిల్లా అనేది తమిళనాడుతో సరిహద్దు పంచుకునేది. ఎప్పుడైతే విడిపోయిందో అంటే తిరుపతి జిల్లా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇక్కడ మనకు సరిహద్దు జిల్లా వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ మనకు సరిహద్దు జిల్లాలు మాత్రం ఉంది, సరిహద్దు రాష్ట్రం అయితే లేదనమాట. ఒకటి వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, ప్రకాశం జిల్లా, తిరుపతి జిల్లా. ఇక 4 జిల్లాలతో ఇది తనకు బౌండరీస్ పంచుకుంటూ ఉందన్నమాట. ఇక నెల్లూరు జిల్లాకు మరొక పేరు ఏమంటే మనకు మనం గమనించాల్సింది జే ట్యాగ్ అనమాట ఇక్కడ. ఓకే, మరి యొక్క నెల్లూరు జిల్లాకు ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ ఏమంటే విక్రమసింహపురి యూనివర్సిటీ ఉంది మనకి. ఇది చాలా ఇంపార్టెంట్. సో గతంలో సార్ అడిగారు అనమాట, విక్రమసింహపురి యూనివర్సిటీ ఏ జిల్లాలో ఉంది అని అడగవచ్చు. ఇక ఏ జిల్లాలో మనకు నెల్లూరు జిల్లాలో ఉంది. అదే మాదిరిగా నెల్లూరు జిల్లాకు ఒక జే ట్యాగ్ కూడా రావడం జరిగింది. సో నెల్లూరు జిల్లాకు ఒక జే ట్యాగ్ ఉంది. ఆ యొక్క జే ట్యాగ్ ఏమంటే ఉదయగిరి చెక్క కత్తులు. సో ఉదయగిరి చెక్క కత్తులు అనే దానికి భారతదేశ ప్రభుత్వం జే ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ కూడా దీనికి గుర్తింపు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉదయగిరి చెక్క కత్తులు అనే జే ట్యాగ్ ఏ జిల్లాకు సంబంధించిందంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే జిల్లా యొక్క ప్రత్యేకత ఒకసారి చూస్తే ఇక జిల్లా యొక్క ప్రత్యేకత, దీన్ని 13వ శతాబ్దం వరకు దీన్ని విక్రమసింహపురి అని పిలిచేవాళ్ళు. సో విక్రమసింహపురి కాబట్టి విక్రమసింహపురి యూనివర్సిటీ ఇక్కడ ఉందని గుర్తించండి. సో గతంలో నెల్లూరు జిల్లాను విక్రమసింహపురి అని పిలిచేవారు, నెల్లూరుని పిలిచేవాళ్ళు. అందుకని ఇక్కడ విక్రమసింహపురి అని యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంతవరకు అంటే 13వ శతాబ్దం వరకు ఈ యొక్క జిల్లాను విక్రమసింహపురి అని పిలిచేవాళ్ళు. తర్వాత దీన్ని నెల్లూరుగా పిలిచారు. సో 2008 జూన్ 4 నుండి నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చబడింది. అయితే తమిళంలో నెల్లూరు అంటే అర్థం ఏమంటే నెల్లూరు అంటే ధాన్యం అని అర్థం, మరియు వరి అని అర్థం. అందుకే ఇప్పుడు కూడా చాలామంది గమనించండి, నెల్లూరు వడ్లు అంటూ ఉంటాం, నెల్లూరు బియ్యం అంటూ ఉంటాం. సో ముఖ్యంగా రాయలసీమ ప్రదేశంలో ఇక నెల్లూరి బియ్యానికి చాలా పేరుంది, ప్రాముఖ్యత ఉంది అనమాట. సో నెల్లూరు బియ్యం అనేవాళ్ళు అనమాట. మరి దీని యొక్క తమిళంలో నెల్లూరు అంటే అర్థం ధాన్యం అని, వరి అని అర్థం. మరి నెల్లూరు ఏ నది ఒడ్డున ఉందంటే పెన్నా నది ఒడ్డున ఉంది. నెల్లూరు పెన్నా నది ఒడ్డున ఉంది. మరి కడప కూడా పెన్నా నది ఒడ్డునే ఉంది. నెల్లూరు కూడా పెన్నా నది ఒడ్డునే ఉంది, గమనించండి. తర్వాత నెల్లూరులోని రావూరు, ఆత్మకూరు, కావలి మండలాలు మైకా గనులకు ప్రసిద్ధి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నెల్లూరులో జిల్లాలో ఉన్నటువంటి రావూరు అయితేనేమి, ఆత్మకూరు అయితేనేమి, కావలి మండలాలు దేనికి ఫేమస్ అంటే ఇది మైకా గనులకు ప్రసిద్ధి. ఇక్కడ మైకా బాగా లభిస్తుంది అనమాట. సో మైకా గనులకు ఇది ప్రసిద్ధి. మరి తర్వాత ఇక్కడ ప్రసిద్ధ ప్రదేశాలు ఒకసారి చూసినట్టయితే మెయిన్ మనకు నెల్లూరు అంటే గుర్తుకొచ్చేది రొట్టెల పండుగ. సో రొట్టెల పండుగ అనేది ప్రతి సంవత్సరం జరిగే పండుగ. సో ఇక్కడ మతాలకు అతీతంగా ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ హిందువులు
ముస్లింలతో పాటుగా అనేక మతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. దీని పేరే రొట్టెల పండగ. ఓకే, రొట్టెల పండుగ లేదా బరా షహీద్ దర్గా అని కూడా అంటారు. బరా షహీద్ దర్గా. మరి దీనికి మెయిన్ పేరు అంటే రొట్టెల పండుగ చాలా ఫేమస్ అయిపోయింది. రొట్టెల పండుగ చాలా ఫేమస్ అయిపోయింది. కానీ ఈ యొక్క దర్గా పేరు ఏమంటే బరా షహీద్ దర్గా. బరా షహీద్ దర్గా. సో లాస్ట్ నోటిఫికేషన్లో హైకోర్టు ఎగ్జామినేషన్లో ఇక్కడ అడిగారన్నమాట, రొట్టెల పండుగ ఈ క్రింది ఏ జిల్లాలు జరుపుకుంటారు అని అడగడం జరిగింది. కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. రొట్టెల పండుగను ఈ దర్గా పేరు అంటే బరా షహీద్ దర్గా అని కూడా అంటారు. మరి ఇది ఏమంటే బరా షహీద్ దర్గా హ్యాడ్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ మెమరీ ఆఫ్ 12 మార్టర్స్. అంటే మనం మార్టర్స్ అంటాం కదా, మహాత్మా గాంధీ గారు అమరవీరులైన అనేసి. సో ఆ విధంగా ప్రాణాలు అర్పించిన వాళ్ళని వీళ్ళు. సో హూ లాస్ట్ దేర్ లైవ్స్ ఇన్ ఏ బ్యాటిల్, యుద్ధం, ఏ బిలీవ్డ్ దట్ టు హ్యావ్ హెల్డ్ బిఫోర్ 1200 years, హూజ్ చాప్డ్ హెడ్స్ అంటే హెడ్లను నరికారనమాట. ఫెడ్ ద ప్లేస్ వేర్ దిస్ దర్గా నో ఎగ్జిస్ట్ అనమాట. ఓకే, ఈ దర్గా ఎక్కడైతే ఉందో ఇక్కడ గతంలో ఈ యొక్క యుద్ధంలో 12 మంది తలలు నరికేసినారు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మొహరం రోజున ఇవి అడగాల్సి అనమాట. రొట్టెల పండుగ ఎప్పుడు జరుపుకుంటారంటే మొహరం రోజున. ఇక్కడ మొహరం రోజున జరిగే రొట్టెల పండుగ 3 రోజుల పాటు జరుగుతుంది. సో దీన్ని రకరకాలు అడగచ్చు అనమాట. సో మొహరం పండుగ అంటే రొట్టెల పండుగ ఏ పండుగ రోజు జరుపుకుంటారంటే మొహరం రోజున. ఇది ఎన్ని రోజులు జరుపుకుంటారంటే 3 రోజులు జరుపుకుంటారు. ఏ జిల్లాలో ఉందంటే నెల్లూరు జిల్లాలో ఉంది. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది. సో ఈ యొక్క పండుగను ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. సో పండుగలు చాలా మళ్ళీ ఈ యొక్క రాష్ట్ర పండుగలు చాలా దండిగా ఉంటాయన్నమాట. బట్ అఫీషియల్ పండుగ మనకి ఏది అంటే ఒంటిమిట్ట టెంపుల్, రాముల కళ్యాణం, అది మనకు ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది. మరి చూస్తే పెంచల కోన. సో పెంచల కోన అంటే మనకు గుర్తుకొచ్చేది నరసింహస్వామి. దీన్ని పెనుసుల కోన అని కూడా ఉంటారు. దీనికి మన దగ్గరలో ప్రాక్ట్ కూడా ఉంది. ఈ టెంపుల్ చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ జలపాతం కూడా ఉంది, వాటర్ ఫాల్స్ కూడా మనకు ఉంది. సో ఎవరైనా సరే కంపల్సరీగా ఇక పెంచల కోన లేదా పెనుసుల కోనకి వెళ్ళినప్పుడు గుడితో పాటుగా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ అందాలు తిలకించి వాటర్లో కూడా మునుగుతూ ఉంటారు. ఈ రెండు మనకు గుర్తించి పెట్టుకోండి. సో పెంచల కోన లేదా పెనుసుల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఏమడగచ్చు అంటే పెంచల కోనలో ఉన్నటువంటి ఆ యొక్క గుడి ఎవరికి, ఏ దేవుడు అక్కడ కొలువై ఉన్నాడంటే లక్ష్మీ నరసింహస్వామి గుర్తుపెట్టుకోండి. మరి పెంచల కోన నవ నారసింహ క్షేత్రం. మరి నవ నారసింహాలు అంటే ఇవి కూడా నారసింహ క్షేత్రం మనం ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమి ఉన్నాయో. మరి చూస్తే ఏపీలో ముఖ్యమైన జలపాతాలు, ఎందుకంటే పెంచల కోన అంటే మనకు గుర్తువలసింది టెంపుల్ రావాలి. మరి పెంచల జలపాతం కూడా గుర్తొస్తే పెంచల జలపాతం. ఓకే, పెన్సుల వాటర్ ఫాల్స్. మరి పెన్సుల వాటర్ ఫాల్స్తో పాటుగా మన రాష్ట్రంలో చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్ ఏమున్నాయంటే తలకోన అనేది తిరుపతి జిల్లాలో ఉంది. అందరికీ తెలిసింది మన రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం. ఏదంటే మనకు తలకోన. తర్వాత మనకు తిరుపతి జిల్లాలో ఉంది. మరి కైలాసనాథ కోన కూడా ఈ వాటర్ ఫాల్స్ కూడా తిరుపతి జిల్లాలోనే ఉంది. మరి ఇంకోటి ఏమంటే మనకి కపిల తీర్థం. ఎవరైనా సరే తిరుమలకి వెళ్తున్నారంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఇక కపిల తీర్థం ఫాల్స్ గుండానే పోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కపిల తీర్థం కూడా మనకి ఎక్కడ ఉంది? తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి జిల్లాలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. తర్వాత ఎత్తిపోతల ఫాల్స్ ఉంది. మరియు ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఏదంటే పెనుసుల వాటర్ ఫాల్స్, పెంచల వాటర్ ఫాల్స్ మనకి తిరుపతి జిల్లా ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉందన్నమాట. మరి చూస్తే పెంచల కోనలో నరసింహస్వామి కొలువై ఉన్నారు. లార్డ్ నరసింహ ఈవెన్ ఆఫ్టర్ కిల్లింగ్ హిరణ్యకశిని సంహరించిన తర్వాత హీ కుడ్ నాట్ కంట్రోల్ హిజ్ యాంగర్. అతని కోపాన్ని అతను కంట్రోల్ చేసుకోలేకపోయినాడు. అండ్ హీ కేమ్ టు ద ఫారెస్ట్. అప్పుడు నరసింహస్వామి ఇక్కడికి వచ్చారని చరిత్ర చెబుతా ఉందన్నమాట. హీ కూల్ హిమ్ డౌన్ అతన్ని శాంతపరచడానికై గాడ్డెస్ లక్ష్మీ దేవి లక్ష్మీ చేసినాడు. అప్రోచ్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ ట్రైబల్ లేడీ నేమ్డ్ చెంచు లక్ష్మి. సో అప్పుడు ఈ యొక్క లక్ష్మీదేవి ఏం చేసిందంటే ఈమె చెంచు లక్ష్మి అవతారం వేసుకొని అతను కూల్చాలనే ఉద్దేశంతో ఈయన దగ్గరికి రావడం జరిగింది. అండ్ హగ్గుడి లార్డ్ టు దిస్ ప్లేస్. అప్పుడు హగ్గు చేసుకుందన్నమాట.
ఎందుకంటే పెనుసుల అంటే పెంచల అంటే పెనుసుల. సో పెను వేసుకోవడం అంటే మన తెలుగులో కరుసుకోవడం అని కదా అర్థం, హగ్గు చేసుకోవడం. సో పెన వేసుకోవడం అంటే కరుసుకోవడం, హగ్గు చేసుకోవడం అని అర్థం. అందువల్ల ఈ యొక్క మనకు హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి కోపం తగ్గలేదు. అప్పుడు ఇక ఫారెస్ట్ రావడం జరిగింది. అప్పుడు లక్ష్మీదేవి దీన్ని గమనించి ఆమె చెంచు అవతారం ఎత్తి ఇతను కూల్చేయడం ఉద్దేశంతో అంటే శాంతిపసం ఉద్దేశంతో ఆ యొక్క నరసింహస్వామిని హగ్గు చేసుకుంటుంది అనమాట. అప్పుడు కూల్ అవుతాడు అని చెప్తుంది చరిత్ర. ఓకే, ద హగ్ తెలుగు ఈజ్ కాల్డ్ యాజ్ పెను వేసుకుంటా. అందుకే పెను వేసుకోవడం అంటాం కదా మనం. సో హెన్స్ దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ యాజ్ పెనుసుల అండ్ లాటర్ చేంజ్డ్ యాజ్ పెంచల కోన. ఫస్ట్ టైం దీని పేరు పెనుసుల అంటే పెను వేసుకోవడం, తర్వాత పెంచల కోనగా ఇది మారిపోయిందని చెప్తుందనమాట. మరి పెంచల కోన కండలేరు నది ఒడ్డున ఉంది. పెంచల కోన కండలేరు నది ఒడ్డున ఉంది. దీని పూర్వ పేరు కన్వ నది. ఇది కూడా ఇంపార్టెంట్ మనకు. పెంచల కోన కండలేరు నది ఒడ్డున ఉంది. దీని పూర్వ పేరు ఏమంటే కన్వ నది. కండలేరు నది జన్మస్థానం ఎక్కడంటే పెంచల కోన వాటర్ ఫాల్సే. ఓకే, మరి ఇక కండలేరు నది ఎక్కడ పుడుతుందంటే ఇది వాటర్ ఫాల్స్ ఉంది కదా మనకు, అక్కడి నుంచి పుట్టేదే ఇదనమాట. తర్వాత చూస్తే నవ నరసింహ టెంపుల్స్ ఇక్కడ చూసాం కదా మనం. పెంచల కోన నవ నరసింహ క్షేత్రం ఉన్నాం కదా. మరి అక్కడ నవ అంటే 9 కదా, ఏంటి ఒకసారి చూద్దాం. అహోబిలం నరసింహస్వామి ఇక్కడ మనకు నంద్యాల జిల్లాలో ఉంది కదా. తర్వాత పెంచల కోన ఇది మనకు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెంచల కోన. కాది నరసింహస్వామి పుట్టపర్తి సత్యసాయి జిల్లా కదా. తర్వాత సింహాచలం, అంతర్వేది, మంగళగిరి, వేదాద్రి, యాదాద్రి తెలంగాణ యాదాద్రి మరియు ధర్మపురి ఈ 9 నవ నరసింహ క్షేత్రాలని పేరుందనమాట. అహోబిలం, పెంచల కోన, కదిరి, సింహాచలం, అంతర్వేది, మంగళగిరి, వేదాద్రి, యాదాద్రి అండ్ ధర్మపురి వీటిని నవ నరసింహ క్షేత్రాలని పేరుందనమాట. తర్వాత చూస్తే కండలేరు డ్యామ్ ఇంపార్టెంట్ మిత్రులు మనకు. మరి ఇది తెలుగు ప్రజల భాగం అన్నమాట. ఇది తెలుగు గంగ. ఈ తెలుగు గంగ మెయిన్ ఉద్దేశం ఏమి, మనకు తమిళనాడు రాష్ట్ర రాజధాని అయినటువంటి ఏది చెన్నైకి ఇది వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లైకి పనికొస్తుంది అనమాట. తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి కండలేరు జలాశయాన్ని 1983 రామాపురం మండలం వద్ద దీన్ని నిర్మించారు. రావూరు మండలం వద్ద నిర్మించారనమాట. ది ప్రాజెక్ట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ తెలుగు గంగా ప్రాజెక్ట్ దట్ సప్లైస్ డ్రింకింగ్ వాటర్ టు చెన్నై సిటీ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్. సో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి చెన్నైకి వాటర్ తీసుకెళ్తుంది తాగడానికి. అది ఇక్కడ కండలేరు డ్యామ్ నుంచి కూడా అక్కడి నుంచి వెళ్తుందన్నమాట. కృష్ణా రివర్ కండలేరు రిజర్వాయర్ ఈజ్ మెయిన్లీ ఫెడ్ లింక్ కెనాల్ ఫ్రమ్ సోమశిల డ్యామ్. అంటే చెన్నైకి శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్ళు వెళ్ళాలా, అంత లాంగ్ మనకు కష్టం కాబట్టి ఇది ఒక లింక్ కెనాల్ ఉపయోగపడుతుంది. కండలేరు డ్యామ్ అనేది ఒక లింక్ కెనాల్ ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో రావూరు మండలంలో కండలేరు జింకల పార్కు కూడా కలదు. మరి ఇక రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 68 టీఎంసీలు. ఓకేనా, ఇది మనకు బాగా గుర్తుపెట్టుకోండి. కండలేరు. సో కండలేరు పుట్టుక ఎక్కడ ఉంది, కన్వ నది, పెంచల కోన గుర్తుపెట్టుకోండి. మరి తర్వాత చూస్తే మనకు సోమశిల ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్ వన్. సోమశిల ప్రాజెక్ట్ లేదా సోమశిల రిజర్వాయర్. సో దీనికి మెయిన్ వాటర్ సోర్స్ అంతా మనకు పెన్నా రివర్ అని గుర్తుపెట్టుకోండి. సోమశిల ప్రాజెక్టు పెన్నా నదిపై 1985లో నిర్మించడం జరిగింది. పెన్నా రివర్. మరి యొక్క ఆనకట్టపై నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం సోమశిల గ్రామానికి సమీపంలో ఉంది ఈ యొక్క సోమశిల ప్రాజెక్టు. సో చాలా అద్భుతంగా ఉంటుంది. విజిట్ చేయండి, నేను కూడా విజిట్ చేశాను, మీరు విజిట్ చేయండి వీలైతే. ఓకే, సోమశిల ప్రాజెక్టు ఏ నది నిర్మించబడింది, పెన్నా నదిపై నిర్మించబడింది. మరి ఎక్కడ కట్టబడింది అంటే ఇది నెల్లూరు జిల్లా అనంతసాగరం. అంటే ఎవరైతే ఇక పెంచలకోన వెళ్తారో పెంచలకోన నుంచి ఇక డ్యామ్ దగ్గరగా ఉంది కాబట్టి కంపల్సరీ మీరు రెండు ఒకసారి చూసుకోవచ్చు. పెంచలకోన చూసుకోవచ్చు, డ్యామ్ కూడా చూసుకోవచ్చు అనమాట. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం సోమశిల గ్రామానికి దగ్గరలో ఉంది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇన్ ద పెన్నా రివర్ బేసిన్. అంటే ఇక పెన్నా రివర్ బేసిన్లో ఈ యొక్క సోమశిల ప్రాజెక్ట్ అనేది అతిపెద్ద ప్రాజెక్టు. నీళ్లు కూడా ఎక్కువ స్టోరేజ్ ఉండే ప్రాజెక్ట్ కూడా ఇదే అనమాట.
ఈ జలాశయానికి సమీపంలోని కండలేరు జలాశయానికి గురుత్వాకర్షణ ద్వారా కూడా నీటిని అందించగలుగుతుంది. సో ఇక గురుత్వాకర్షణ ద్వారా అందించడం వేయాలంటే మనకు ఖర్చు తగ్గుతుంది అనమాట. ఇలా ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మోటార్ పంపింగ్ చేయాలంటే మనకు ఖర్చు ఎక్కువ, కానీ అందుకే మ్యాక్సిమం ఇక్కడ డ్యామ్స్ అన్నీ కూడా గురుత్వాకర్షణ ద్వారానే వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాం అనమాట. మరి చూస్తే పెన్నా నదికి ఇది ఏం చెప్పాం మనకు, ఈ యొక్క సోమశిల ప్రాజెక్టు అంటే పెన్నా నది మీద కట్టబడినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు ఏదంటే సోమశిల ప్రాజెక్టు. మరి యొక్క పెన్నా నది పుట్టుక ఎక్కడంటే, పెన్నా నది పుట్టేదేమో నంది హిల్స్, ఎక్కడ కర్ణాటకలో. ఆ కర్ణాటకలో కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఆంధ్రాకి ఎంటర్ అవుతుంది. ఆంధ్రాకి ఎక్కడ ఎంటర్ అవుతుంది, సత్యసాయి జిల్లాలోని హిందూపూర్ దగ్గర ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎంటర్ అయిన తర్వాత సత్యసాయి జిల్లా నుంచి కడప జిల్లాకి ఎంటర్ అవుతుంది. సో కడప జిల్లా నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్ది, మళ్ళీ నెల్లూరు జిల్లాకి అవుతుంది. సో నెల్లూరు జిల్లాలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతం కలిసిపోద్ది. ఇది పెన్నా యొక్క హిస్టరీ. మరి చూస్తే మొత్తం పెన్నా నది ప్రవహించేది 597 కిలోమీటర్స్. ఇది పూర్తిగా వర్షాధారంతో నిండి ఉంటుంది. అంటే వర్షం పడితేనే రివర్ పారుతుంది. అయినా కూడా 597 కిలోమీటర్స్ ఉంది. ఈ యొక్క 597 కిలోమీటర్స్ 60 కిలోమీటర్ చేసి ఎక్కడ ఉంటుందంటే కర్ణాటక రాష్ట్రంలోను, మిగతా 536 కిలోమీటర్స్ అంతా కూడా ఎక్కడ ఉందంటే మనకు ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క పెన్నా నదిని ఏమంటామంటే మనం రాయలసీమ యొక్క జీవనాడి అంటాం. సో రాయలసీమ యొక్క జీవనాడి ఇదే. ఇంత పెద్ద రివర్ ఈ యొక్క మనకు ఇక రాయలసీమకి లేదనమాట. అందుకని దీన్ని రాయలసీమ యొక్క జీవనాడి అని కూడా అంటాం జరుగుతుంది. ఇది ఎక్కడ పుడుతుందంటే కోలార్ జిల్లా, కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని నందిదుర్గ కొండలు పుడుతుంది. నందిదుర్గ కొండలు పుడుతుంది. అడుగుతారనమాట, పెన్నా నది అంటే రాయలసీమకి జీవనాడి అయినటువంటి పెన్నా నది ఎక్కడ పుడుతుంది అంటే మనకు కోలార్ జిల్లాలోని నందిదుర్గ కొండలు పుడుతుంది. ఆ తర్వాత అది సత్యసాయి జిల్లాలోని హిందూపూర్ వద్ద చౌటప్పల వద్ద ఆంధ్రాకు ఎంటర్ అవుతుంది. ఇది మనకి ఇంపార్టెంట్. సత్యసాయి జిల్లా హిందూపూర్లోని చౌటప్పల వద్ద ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క నది ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత నెల్లూరు జిల్లా ఊటుకూరు వద్ద ఇది బెంగాల్ కదా కలిసిపోతుంది అనమాట. అంటే కర్ణాటకలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యి ఓకే అక్కడ సత్యసాయి జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లాకు వచ్చి నెల్లూరు జిల్లా ఊటుకూరు వద్ద బెంగాల్ కలుస్తుంది. మరి నెల్లూరు జిల్లా కూడా ఎక్కడుందంటే నెల్లూరు జిల్లా పెన్నా నది ఒడ్డున ఉంది. పెన్నా నది ఒడ్డున ఉందన్నమాట. మరి చూస్తే సంగం బ్యారేజ్, నెక్స్ట్ బ్యారేజ్ వచ్చేసి సంగం బ్యారేజ్ ఆర్ సంగం ఆనకట్ట అంటాం. సంగం బ్యారేజ్ ఆర్ సంగం ఆనకట్ట అంటే ఈ మూడు ఇక్కడ ఉన్నాయన్నమాట. మరి సంగం బ్యారేజ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద పెన్నా రివర్. ఇది కూడా పెన్నా నది రివర్ మీద కట్టబడింది అనమాట. ది బ్యారేజ్ వుడ్ బి రీనేమ్డ్ ఇన్ ఆనర్ ఆఫ్ ద లేట్ మేకపాటి గౌతమరెడ్డి. మరి ఇక సంగం బ్యారేజ్కు ఇటీవల కాలంలో ఏం పేరు పెట్టినారంటే మేకపాటి గౌతమరెడ్డి అని పేరు పెట్టడం జరిగింది వైఎస్ఆర్ గవర్నమెంట్. సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇక సంగం బ్యారేజ్కి మేకపాటి గౌతమరెడ్డి అనే పేరు మార్చడం జరిగింది. ఓకే, మరి అడగచ్చు సంగం బ్యారేజ్కి ఏం నూతన పేరు పెట్టినారంటే మేకపాటి గౌతమరెడ్డి అనే పేరు ఈ యొక్క సంగం బ్యారేజ్కి పెట్టడం జరిగింది. లేక సంగం బ్యారేజ్ లేకుంటే సంగం ఆనకట్ట. మరి నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ చూస్తే జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవాలయం. సో ఇది టెంపుల్ పరంగా చూస్తే మనకు జొన్నవాడ చాలా ఇంపార్టెంట్ గుడి. జొన్నవాడ గుర్తుపెట్టు, జొన్నవాడ. మరి జొన్నవాడలో ఏ స్వామి కొలువై ఉన్నారు అన్నాడు, పెంచలకోనేరు నరసింహస్వామి అయినట్లే మరి జొన్నవాడలో ఎవరున్నారంటే శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవాలయం అనమాట. సో నెల్లూరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో జొన్నవాడలో ఈ యొక్క దేవాలయం ఉందన్నమాట. త్రేతాయుగంలో మహాముని కశ్యప బ్రహ్మయజ్ఞం చేసి మల్లికార్జున స్వామిని ప్రసన్నం చేసుకోవడంతో ఈ ప్రాంతానికి యజ్ఞవాటిక జొన్నవాడ అని పేరు వచ్చింది. యజ్ఞం చేశాడు కాబట్టి యజ్ఞవాటిక జొన్నవాడ అని పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతూ ఉంది. మరి ఫేమస్ ఫర్ శ్రీ మల్లికార్జున స్వామి అండ్ కామాక్షి అమ్మ టెంపుల్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఇయర్ 1150. ఓకేనా. ద గాడ్డెస్ కామాక్షి ఈజ్ బిలీవ్డ్ ఆన్ ఇన్కార్నేషన్ ఇవ్వండి, పునర్జన్మ, రీబర్త్, ఇన్కార్నేషన్ ఆఫ్ శక్తి. ఏ శ్రీ చక్రం వాజ్ ఇన్స్టాల్డ్ హియర్ బై శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ శ్రీ చక్రాన్ని ఎవరు పునరుద్ధరించారు, ఎవరు చేశారంటే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. ఈ పుణ్యక్షేత్రం కూడా ఎక్కడుందంటే పెన్నా నది ఒడ్డున ఉంది. ఓకే, జొన్నవాడ దేవాలయం కూడా పెన్నా నది ఒడ్డున ఉంది. జొన్నవాడ దేవాలయం పెన్నా నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ చూస్తే మాలకొండ దేవాలయం.
ఇది కూడా ఇంపార్టెంట్ మనకు. మాలకొండ, జొన్నవాడ, మాలకొండ, పెంచలకోన. సో పెంచలకోన నరసింహస్వామి, మరి జొన్నవాడ మల్లికార్జున స్వామి అంటే ఈశ్వరుడు, మరి మాలకొండ కూడా లక్ష్మీ నరసింహస్వామి. సో మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఉండేది. సో మాలకొండలో ఏ స్వామి కొలువు ఉన్నారంటే ఇక్కడ టెంపుల్ పేరు ఏమంటే శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అందుకని ఈ ప్రదేశం చాలామందికి మాల్యాద్రి రెడ్డి అని పేరు చాలామందికి ఉంటాయి. ఓకే, మరి ఇది నెల్లూరు జిల్లా వలేటివారు పాలెం మండలంలో ఉన్న మాలకొండపై వెలిసిన ఆలయమే శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి. మరి ఈ గుడికి స్పెషాలిటీ ఉంటే శనివారం మాత్రమే గుడి తెరుస్తారు. ఇది దీనికి స్పెషాలిటీ. ఓన్లీ శనివారం మాత్రమే గుడి తెరవబడుతుంది, మిగతాప్పుడు గుడి ఉండదు. ఈ స్వామి ఇక్కడ మాలకొండ స్వామిగా పిలుస్తారు. సో మాలకొండ స్వామిగా మనం ఇక్కడ పిలుచుకోవడం జరుగుతుంది. అంటే మాలకొండలో ఏ స్వామికి అంకితమైంది గుడి అంటే లక్ష్మీ నరసింహస్వామికి అంకితమైందని భావించండి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఓడరేవు కృష్ణపట్నం ఓడరేవు చాలా ఇంపార్టెంట్ మిత్రమా. కృష్ణపట్నం పోర్ట్. ఓకే, కృష్ణపట్నం దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు ఇది కృష్ణపట్నం. సో కృష్ణపట్నం ఓడరేవు మన దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు. మరి కృష్ణపట్నం బీచ్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కృష్ణపట్నం బీచ్ దగ్గర కృష్ణపట్నం ఓడరేవు కూడా ఉంటుంది. రెండు ఒకేసారి చూసుకోవచ్చు మనం. సో కృష్ణపట్నం బీచ్ అండ్ ఇట్స్ లైట్ హౌస్ ఆర్ లొకేటెడ్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఇన్ అక్టోబర్ 2020 అదానీ పోర్ట్స్, సో అదానీ ప్రాజెక్ట్, అదానీ పోర్ట్స్ అండ్ SEG says acquired 70% stake in the port which increased to 100% April 2021. సో ఇది కంప్లీట్గా కృష్ణపట్నం ఓడరేవు అనేది పూర్తి ఎవరి ఆధీనంలో ఉంటుందంటే అదానీ ఆధీనంలోనే ఉందన్నమాట. మరి చూస్తే ముఖ్యమైన బీచ్లు ఇక నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన బీచ్లు ఏమి అంటే గుర్తుకొచ్చి మనకి అంటే మైపాడు బీచ్. సో మైపాడు బీచ్, సో నెల్లూరు అంటే గుర్తుకొచ్చి మనకు మైపాడు బీచ్, తర్వాత కోడూరు బీచ్, మైపాడు బీచ్, కోడూరు బీచ్, మరి కృష్ణపట్నం బీచ్, తర్వాత రామాయపట్నం బీచ్, తర్వాత రామతీర్థం బీచ్. ఈ యొక్క 5 బీచ్లు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటివి. ఏంటివి? మైపాడు బీచ్, కోడూరు బీచ్, కృష్ణపట్నం బీచ్, రామాయపట్నం బీచ్, రామతీర్థం. ఈ యొక్క 5 బీచ్లు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటివి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు అనమాట. మరి ఇక కృష్ణపట్నం బీచ్ ఏ జిల్లాలో ఉంది? ఓకే, కాబట్టి మైపాడు బీచ్, కోడూరు బీచ్, కృష్ణపట్నం బీచ్, రామాయపట్నం బీచ్, రామతీర్థం బీచ్. ఈ యొక్క 5 బీచ్లు ఇక నెల్లూరు జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి బీచ్లు అనమాట. నెక్స్ట్ చూస్తే ప్రముఖ వ్యక్తులు చూస్తే ఇక్కడ మనకు నెల్లూరు జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆయన పేరు పొట్టి శ్రీరాములు గారు. ఓకే, సో అందుకని నెల్లూరు జిల్లా పేరు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా. అంటే గతంలో మనకి ఇక ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం అనేది మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉండేది. ఆ తర్వాత తెలుగు వాళ్ళకు సపరేట్ రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో మన పొట్టి శ్రీరాములు గారు ఆమర దీక్ష చేసి మన యొక్క అంటే మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వాళ్ళకు రాష్ట్రం ఏర్పాటు కావడానికి ముఖ్య పాత్ర వహించింది ఎవరంటే పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అందువల్ల ఆయన పేరుతో ఈయన నెల్లూరు జిల్లా వాసి కావడంతో ఆ పేరుతోనే ఇక నెల్లూరుకు ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. మరి నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు మీదనే ఈ యొక్క పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు పెట్టారు. పొట్టి శ్రీరాములు కృషి ఫలితంగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానికి ఏర్పాటు కావడం జరిగింది. సో 1953 అక్టోబర్ 1వ తేదీ అంటే 1947 నుంచి 1953 వరకు మనకి ఇండిపెండెన్స్ వచ్చినా కూడా మనం ఎక్కడున్నాం? మద్రాసు రాష్ట్రంగా పిలువబడే వాళ్ళం. సో మరి మన పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష ఫలితంగా మన యొక్క రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. సో ఆయన ప్రాణత్యాగం చేశారు మన రాష్ట్రం కోసం. సో 1953 అక్టోబర్ 1వ తేదీ ఏర్పడింది. తర్వాత 1950 ఇది రాజధాని అయినప్పుడు మన కర్నూలు. తర్వాత 1956 నవంబర్ ఏమైంది మనకు ఇక ఆంధ్ర రాష్ట్రం అంటే తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉన్న దేశంతో అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం నుండి కలిపేసి ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్ రాజధానిగా మనకి ఏర్పాటు కావడం జరిగింది. తర్వాత తిరిగి మళ్ళీ సో 2014 సంవత్సరంలో మళ్ళీ తెలంగాణ విడిపోయి మన ఆంధ్రప్రదేశ్ సపరేట్గా రావడం జరిగిందనమాట. మరి ఈయన వచ్చేసి ఎవరంటే పొట్టి శ్రీరాములు గారు ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్. ఈయన ఓకే రివర్డ్ యాజ్ అమరజీవిగా పేరు పొందారు. అంటే ఇమ్మార్టల్ బీయింగ్ అంటే ఈయన చనిపోయిన బ్రతికినట్లుగానే. ఓకే, నెహ్రూగా మన మహాత్మా గాంధీ గారు కానీ భగత్ సింగ్ తేజ్ వీళ్ళలాగానే ఈయన కూడా అమరజీవి అనమాట. ఇన్ఫ్లుయెన్స్డ్ బై మహాత్మా గాంధీ, శ్రీరాములు పార్టిసిపేటెడ్ ఇన్ మేజర్ ఇండిపెండెన్స్ మూమెంట్స్ ఇంక్లూడింగ్ ది సాల్ట్ సత్యాగ్రహ. ఈయన కూడా సాల్ట్ సత్యాగ్రహ యుద్ధంలో పాల్గొనడం జరిగింది. అండ్ క్విట్ ఇండియా మూమెంట్.
సో క్విట్ ఇండియా మూమెంట్, మరి సాల్ట్ సత్యాగ్రహ అనే మూమెంట్లో కూడా ఈయన పాల్గొనడం జరిగింది. సో నోన్ ఫర్ హంగర్ స్ట్రైక్ ఫర్ సపరేట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మొత్తం ఈయన 58 రోజులు ఆవరణ నిరాదీక్ష చేసి ప్రాణం వదిలేశారు. సో ఆయన కృషి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందనమాట. మరి ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, చూస్తే మరి నెక్స్ట్ రెండో వ్యక్తి బెజవాడ గోపాలరెడ్డి, కూడా ఇదే జిల్లాకు చెందిన వాళ్ళు, బెజవాడ గోపాలరెడ్డి. సో 1907 ఆగస్టు 5న బుచ్చిడిపాలెంలో జన్మించారు. 1955లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో 1956లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేశారు. ఇతరు ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి. మరి మొదటి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. సో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి అయితే బెజవాడ గోపాలరెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి. మరి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి గారు. తర్వాత 1967లో ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. సో 1997లో మరణించారు. మరి హీ వాజ్ ద సీఎం ఆఫ్ ఎర్స్టవెల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ 1955 to 1956 అండ్ లేటర్ సర్వ్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఫ్రమ్ 1967 to 1972. నెక్స్ట్ చూస్తే ఇంపార్టెంట్ పర్సన్తో ఫస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరిని చెప్పినాం? టంగుటూరి ప్రకాశం పంతులు. సో ఈయన పేరుతో కూడా మనకు ప్రకాశం జిల్లా పేరు ఉంది, టంగుటూరి ప్రకాశం పంతులు ఈయన పేరుతో కూడా ఉంది మనకు. ఈయన వచ్చేసి ఫస్ట్ ఇయర్ మనకు 1 అక్టోబర్ 1953 నుంచి 15 నవంబర్ 1954 వరకు ఈయన ఫస్ట్ చేశారు. తర్వాత ఫస్ట్ చేయమని టంగుటూరి ప్రకాశం పంతులు కదా. అయితే 1954 వరకు తర్వాత ప్రెసిడెంట్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు 1954 నుంచి 1955 వరకు తర్వాత మనకు కానిచ్చు. తర్వాత సెకండ్ అండ్ లాస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఎవరంటే బెజవాడ గోపాలరెడ్డి గారు అనమాట. మరి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సీఎం ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి గారు. సో 1 నవంబర్ 1956 నుంచి 11 జనవరి 1960 వరకు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి గారు. సో ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి, తర్వాత ప్రెసిడెంట్ కావడం జరిగింది. మరి పివి నరసింహారావు గారు అయితే పివి నరసింహారావు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా ఉండి ప్రైమ్ మినిస్టర్ అయినారు. ఈయన ప్రెసిడెంట్ అయినారు, ఆయన ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగింది. తర్వాత చూస్తే దామోదరం సంజీవయ్య. సో దామోదరం సంజీవయ్య ఫస్ట్ దళిత సీఎం ఆఫ్ ఇండియా. ఓకే, ఈయన కూడా ఇదే జిల్లాతో రెండుపడి బంధం ఉందన్నమాట. సో జనవరి 1960 నుంచి 12th 1962 ఓకే. ఈయన ఫస్ట్ దళిత సీఎం ఆఫ్ ఇండియా, చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఫస్ట్ దళిత సీఎం ఎవరంటే దామోదరం సంజీవయ్య. సో దర్శన మిత్రమా, ఇది కర్నూలు యొక్క మొత్తం డీటెయిల్స్. సో ఇంకా మీకు ఏమైనా తెలిసినట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ భావించినట్లయితే నాకు మెసేజ్ చేయండి, దాన్ని మనకి బుక్లో యాడ్ చేయడంగా జరుగుతుంది. లేకుంటే తిరిగి ఒక వీడియో మళ్ళీ మనం రివైజ్ చేసినప్పుడు తిరిగి మార్చినప్పుడు ఆ యొక్క కొత్త పాయింట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.